ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, మీకు శుభాభినందనలు. అట్లనే యోగి భవ జ్ఞానీ భవ ఛానల్కు సుస్వాగతం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారికి కూడా నా నమోవాకములు. ఈరోజు అనగా 30 ఎపిసోడ్లు చేరుకున్నాము. దీంట్లో ముఖ్యంగా 30 ఎపిసోడ్లు ఇంతకుముందు దైవీ గుణాలు, రాక్షస గుణాలు చెప్పుకున్నాము. వాటిని అయ్యో ఎన్నో చాలా ఉన్నాయి. ఇంతకుముందు 60 అని మేము తెలుసుకున్నాము. పెద్దలను అడిగితే ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. ఈ దైవీ గుణాల్లో వీలైనన్ని చెప్పుకుంటాం. ఫస్ట్ది ఏంటంటే పవిత్రత. పవిత్రత అంటే అన్నిట్లో పవిత్రత. కూర్చునే దానిలో, వండుకునే దానిలో, భోజనం చేసే దాంట్లో, గుడ్డలు వేసుకునే దాంట్లో అంతా పవిత్రత. అంటే అది సాత్వికత. గుడ్డలు ఎక్కడ వేసుకోవాలా? శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కానీ ఇస్త్రీ బట్టలు కానీ వేసుకొని మరునాడ రోజంతా ఉండి మళ్ళీ ఇప్పేసి మళ్ళీ వేరే డ్రెస్ వేసుకోవడం. మళ్ళీ పవిత్రత మళ్ళీ పవిత్రత దేంట్లో వస్తుంది? భోజనం చేయడంలో. అప్పటికప్పుడు వండిన పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తినడం, మితంగా తినడం. అంటే ముందు స్మృతిలో ఉండాలి. బాబా స్మృతిలో ఉండి కొంచెం టైం ఇచ్చి దృష్టి ఇచ్చి తినాలి. మితంగా తినాలి. మధురంగా ఉన్న ఆహార పదార్థాలు చేర్చుకొని తినాలి. దాంట్లో పళ్ళు ఎక్కువ తీసుకోవాలి. సాత్వికత. దీన్ని సాత్వికత అంటారు. తర్వాత దివ్య గుణాలు. దివ్య గుణాలు అంటే దివ్యమైన గుణాలు. దివ్య అంటే ఏంది? దివ్యత అంటే ఏంది? భగవంతుని యొక్క స్వరూపాలు. భగవంతుని యొక్క స్వరూపాలు ఆయన దివ్యశక్తులు. ఆ దివ్యశక్తులు అనేది ఇంతకుముందు అష్టశక్తులు అని చెప్పుకున్నాము. అంటే ఏంటి? ముందు చూపు ఉండే దివ్యత. అంటే దూరదృష్టి, ముందుగా కనుక్కోవడం, ముందుగా పసిగట్టడం, ఇవన్నీ దివ్యత. ఈ దివ్యత అనేది దివ్యమైన గుణాలు. అంటే ఏంది? ప్రకాశిస్తున్న గుణాలు. అంటే ఏంది? ఫస్ట్ క్లాస్ గుణాలు. స్వచ్ఛత. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటే ఏంది? అంతటా క్లీన్గా ఉండాలి. ఉన్న చెత్త అనేది ఒక చోట పోయడం, మరుగు ప్రదేశంలో పోయడం, స్వచ్ఛంగా ఉండడం, కరుకుదనం ఎప్పటికెప్పుడు క్లీన్ చేసుకోవడం. ఏదైనా ఇంటిని కానీ శుభ్రత కానీ ఎప్పుడు శుభ్రంగా ఉండడం, పాత్రలు శుభ్రంగా ఉండడం, గ్లాసులు దగదగ మెరవడం అని చెప్పి ఇవి స్వచ్ఛత. అంటే ఏంది? స్వచ్ఛత అనేది ఏంది? కడిగిన ముత్యాలలాగా, కడిగిన గోళీలాగా స్వచ్ఛగా ఉండడం. ఏ వాసన దుర్వాసన రాకుండా స్వచ్ఛంగా ఉండడం. అది కూడా మనసు కూడా స్వచ్ఛంగా అంటారు. ఏ కల్మషం లేని తెల్లటి కాగితంలాగా. తెల్లటి కాగితంలో ఈ పిచ్చి రాతలు రాస్తే ఏమవుద్ది? ఆ పేపరు పాడైపోతుంది. కాబట్టి స్వచ్ఛత అనేది ఏంది? పిచ్చి రాతలు రాయకుండా ఏదైతే దైవనామాలు ఆయనతో వాటిని నింపడం, ఇవన్నీ స్వచ్ఛత కింద వస్తాయి. సాత్వికత. ఈ సాత్వికత అనేది ఆహారంలో కావచ్చు, మనసు స్వచ్ఛంగా కావచ్చు. ఈ సాత్వికత అనేది మామూలుగా శుద్ధాహారం తినడం. సాత్వికత అంటే ఏంది? దాంట్లో కల్తీలు లేకుండా ఉండడం, మనసు పరిమళించడం, మనసు స్వచ్ఛంగా పెట్టుకోవడం, ఈ మాంసాహారం మట్టకుండా ఉండడం, ఈ కూరగాయలతోనే శాకాహారం తయారు చేసుకొని మధురంగా తినడం, ఇవన్నీ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మా అక్కయ్యలు గురువారం బ్రహ్మభోజనం ఏర్పాటైనప్పుడు ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్న వడ్డించడం, దాంట్లో మధురంగా తినడం. ఇప్పుడు అరటిపళ్ళు, యాపిల్స్ అవన్నీ సాత్వికమైన పదార్థాలు కాబట్టి
ఏ కల్మషం లేని ఆహార పదార్థాలు తినడం సాత్వికత. ఈ సాత్వికతలో ముఖ్యంగా మాంసాహారం నిషిద్ధం, ఉత్త శాకాహారం, దానికి సాత్వికత అంటారు. కాబట్టి ఈ సాత్వికత ఉన్నప్పుడు మనసు విశాలంగా బాగా ఆలోచించడం, శుభభావన శుభకామన ఇలా ఉండడం, తర్వాత శుభాభినందనలు, అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వడం, ఇవన్నీ సాత్వికత కింద వస్తాయి. తర్వాత సకారాత్మక ఆలోచనలు అంటే ఆలోచనలు శుద్ధంగా ఉండడం. సకారాత్మక అంటే పాజిటివ్నెస్, అన్నీ పాజిటివ్నెస్గా ఉండడం, నెగటివ్ థింకింగ్ కాకుండా ఉండడం, ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లో ఉండడం. నెగటివ్ థింకింగ్లో అయితే ఎక్కడికో డిప్రెషన్కి తీసుకుపోద్ది, కాబట్టి వాళ్ళ మనసు కూడా ఖరాబ్ అయిపోద్ది. పాజిటివ్నెస్ అంటే ఏంటి, అది లోపాలను తెలుస్తూ ఉండి దాన్ని శుభప్రదంగా భావించడం. ఇప్పుడు బస్సు ఇంకా రాలేదు, వస్తుందిలే అని దాని మీద కాన్సన్ట్రేట్ అనేది తెలియాలి. ఇంకా రాలేదంటే అది నకారాత్మక, అంటే నెగటివ్నెస్. అటువంటి నెగటివ్నెస్ అనేది పారద్రోలి సకారాత్మక పాజిటివ్నెస్లో థింకింగ్ చేయడం, అంటే నెగటివ్ని పాజిటివ్గా థింకింగ్ చేయడం, అది సకారాత్మక ఆలోచన. మనం ఇప్పుడు పని వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ అనేది ఏంది, ఆశ అనేది ఎట్టుంటుంది, అవుతుందిలే, అవద్దులే, కాకుండా పోదులే అనేది ఈ సకారాత్మక ఆలోచనలే ముఖ్యమైనవి. స్పష్టత అంటే క్లారిటీ అంటే ఏంది, ఒక పని చేసేటప్పుడు స్పష్టంగా దాన్ని తెలుసుకోవడం, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు, శుభప్రదం చేయొచ్చు అనేది ఈ స్పష్టత కింద వస్తుంది. నిర్లిప్తత అంటే ఏంది, అది నెగటివ్నెస్ వర్డ్. అంటే నిర్లిప్తత అంటే నా ఉద్దేశంలో చెప్పదలుచుకుంది సూటిగా చెప్పడం, దాపరికం లేకుండా చెప్పడం. సంపన్నత అంటే ఏంది, మనకి సమృద్ధిగా ఉన్నప్పుడు మనసు సాటిస్ఫైడ్ అవుతుంది. ఈ సంపన్నత అనేది ఏంది, గొప్పతనాన్ని సూచిస్తుంది, వ్యక్తి యొక్క హుందాతనాన్ని సూచిస్తుంది. ఇప్పుడు కొంత తిన్నాము, సంతృప్తి పడ్డాం, నాకు ఇంకా కావాలి అనేది సంపన్నత కాదు. ఈ సంపన్నత ఏంది, గౌరవాన్ని సూచిస్తుంది. మనిషి ఎంత తినాలా, ఏం తినాలా అనేది ఈ సంపన్నత అనేది అదే సాటిస్ఫైడ్. ఆ సాటిస్ఫైడ్ అనేది ఈ మనసులో కలగాల, అప్పుడు సంపన్నత అనేది వస్తుంది. నిశ్చింతత అంటే ఇది ఒక జగన్నాటకం. ఈ జగన్నాటకం ఒకసారి షూట్ చేసినప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. దీంట్లో ఏ విషయాలు కూర్చబడవు. ఈ జగన్నాటకంలో అందరూ పాత్రదారులు, ఎవరి పాత్ర వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. ఏదో అయిపోతుంది కంగారు పడకుండా, అదే జరిగిందే, ఇది కొత్తదేమీ లేదు, కల్పం ఇలాగే జరుగుతుంది అది. కాబట్టి జగన్నాటకంలో కలవరపడకుండా నిశ్చింతగా జరిగింది ఏదో జరగద్ది, అంత భావం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ జగన్నాటకంలో అందరూ హీరోయిన్లు, కాబట్టి జరిగింది ఏదో జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కలవరపాటు అనేది ఉండకూడదు. ఇది నిశ్చింతత అని అంటారు. సభ్యత అనేది ఏంది, సంస్కారం, మన వ్యక్తి యొక్క సంస్కారం. ఇతను నెగటివ్గా నడుస్తున్నాడా, పాజిటివ్గా నడుస్తున్నాడా, మనిషి వ్యక్తిత్వం బట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు ఆయన ఆహార వ్యవహారాల్లో నడవడిక ఎట్టుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి సభ్యత అనేది నలుగురిలో ఎలా ఉండాలి, ఇంట్లో ఒక విధంగా ఉండకుండా నలుగురిలో ఇంకో విధంగా ఉండకుండా, అలా ఉండకుండా ఉండేదే సభ్యత సంస్కారం అనేది ఉండాలి. సభ్యత సంస్కారం అనేది నలుగురిలో తిరుగుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఒంటరిగా ఉన్నప్పుడు మన పనులు వేరేగా ఉంటాయి. కాబట్టి నలుగురిలో తిరుగుతూ ఉండాలి, వాళ్ళ భావాలు తెలుసుకుంటూ ఉండాలి, అప్పుడు మనం కూడా షైన్ అవుతాం. ఓం శాంతి. యోగి భవ జ్ఞానీ భవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం శాంతి.
స్వస్తి.